ఎట్లా ఉంటుండమ్మా మీ అంటే ఇద్దరు అన్నదమ్ములు ఎట్లుంటుండే మీతోటి? చాలా బాగానే ఉంటుండే సార్. ఈడే ఎక్కువ క్లోజ్గా ఉంటుండే. చనిపోయినాననే చాలా క్లోజ్గా ఉంటుండే. ఓకే. ఎంతమంది మీరు మొత్తం? మేము నాకు 6 మంది సార్ మేము. 6 మంది. ఓకే. అయితే ఈ నా ఫస్ట్ భార్య పిల్లలం మేము. ఓకే. ఈమె తర్వాత ఇప్పుడు చనిపోయిన ఆయన ఓకే. అక్క. ఆమె తర్వాత మా అన్న. ఆయన నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి అయినా క్లోజ్గా ఉంటుంటాం మేము. చాలా క్లోజ్గా ఉంటుంటాం. ఏది ఉన్నా నన్ను స్కూల్కు తోలుకపోకడం, నేను ఆటలు ఏదన్నా ఓడిపోయినా కూడా వాడే గెలిపిస్తుండే సార్. స్కూల్ నుంచి కూడా నాకు అన్నీ చేసిండు. చాలా మంచి మా చెల్లెలు ఓడిపోవద్దు, ఎవరి ముందర చిన్నతనం కావద్దు అనే చూస్తుండే. అందుకే నాకు ఇంత బాధ కానీ లేకపోతే చిన్నవాడు కొత్త ఒక్కడి బిల్లు ఆడుతుంటే కూడా మా చెల్లెలు ఓడిపోవద్దని వాడే కాలు నొప్పి పెట్టినా కూడా అట్లే ఆడుతుండే నన్ను గెలిపేయనికే. మేము ఇంతున్నప్పటి నుంచి కూడా మేము చాలా బాగుంటుంటాం. అసలు ఇంతవరకు ఆడొక దెబ్బ కూడా కొట్టలే నన్ను. ఇక సడన్గా ఆ రోజు అట్లా చూసేసరికి హార్ట్ బ్రేక్ అయిపోయింది సార్. మా అన్న తిరిగి వస్తాడు, నక్కుంటూ వస్తాడు అనుకున్నా కానీ మా అన్న దగ్గరికి నేను ఇట్లా వెళ్ళి చూస్తా అని నేను అసలు అనుకోలేదు. సో మీ తమ్ముడు ఏం పని చేస్తాడు? ఆటో నడిపిస్తాడు. ఆ పిల్ల ఊకే సతాయించకంలా ఆటో పైసలు లేవు, ఆ పిల్లని దోలుకోపోతా అని చెప్పి. అంటే ఎప్పుడైనా చెప్పిండు ఆ పిల్లనే నా ఇంట పడుతుందని ఏమైనా చెప్పిండా? చెప్పినాక మేము వద్దురా ఫోన్ నెంబర్ కూడా ఏమి ఇవ్వకు, వేరే మార్చుకో అని కూడా చెప్పినాం సార్. మేము చెప్తే సరే అని చెప్పి 2 రోజులు నేనే ఫోన్ తీసుకున్నా. ఇయ్యలే నానికి. ఇట్లా అయినాక ఈ యాసిడ్ దాగానికి పోయిండు, పినాయిల్ దాగానికి పోయిండు, హార్పిక్ దాగానికి పోయిండు. మా తమ్ముడు తిక్క చేసిండు ఫస్ట్ టైం దొరికినప్పుడు. ఇప్పుడు ఏడున్నాడు? నిజామాబాద్లో ఉండు సార్. నిన్న సావైపోగా వెళ్ళిపోయిండు. వాళ్ళు తోలుకపోయారు, పోలీసు వాళ్ళు తోలుకపోయారు. పోలీసు వాళ్ళు తోలుకపోయారా? ఓకే. పోలీస్ తరపున వచ్చిండ్రు, వాళ్ళే సెక్యూరిటీ ఇచ్చి తీసుకుపోయారు. మళ్ళీ రేపో ఎల్లుండో వస్తాడు మా తమ్ముడు. ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వాడు వచ్చిందాక ఇక్కడ ఏది కాదు, ఏ రూపాయి వచ్చేది ఉన్నా ఆమె చేతికి ఇవ్వండి. ఎందుకంటే ఆమె ఉసురు మాకొద్దు, ఆమెకు అనాథలాగా తాన పడ్డది కాదు. ఇప్పుడు మీరు వెంకటేష్కి ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? చట్టపరంగా ఎన్ని శిక్షలు ఉంటే అన్ని వేయండి సార్. మీరు చట్ట ప్రకారం ఏం చేస్తారో అన్ని శిక్షలు ఆయనకి వేయండి. ఆయన మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. ఉన్నొక్కనైనా నాకు ఉండనియండి, అంతే నేను కోరుకునేది.